ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో గుమ్మడికాయ సాంబారు. కింద మా ఫ్రెండ్ ఉంది. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, చెల్లి అవుతుంది వరుసకి. మా చెల్లి ఇచ్చింది. వాళ్ళ ఆయన తెచ్చాడంట. వాళ్ళ ఊర్లో, పల్లెటూరులో ఎక్కువ పండుతాయి కదా. ఇగోండి ముక్కలు, గుమ్మడికాయ, ములక్కాయ, ఇగోండి ఎర్రదుంపలు, అవన్నీ వేసి ఈరోజు మా ఇంట్లో సాంబార్ పెడుతున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇలా ఈ ముక్కలన్నీ ఇలా వేసేయాలి. ఇలా వేసేసాక అవన్నీ కొంచెం మగ్గాలన్నమాట. బాగా మగ్గితే సాంబారు బాగుంటుంది. పక్కన పప్పు కూడా పెట్టాను. పప్పు కూడా పెట్టాను. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసేస్తాను. ఇలా మూత మగ్గనిస్తే కొంచెం ఉప్పు వేసుకుంటే ముక్కలకి పట్టిద్ది అన్నమాట. కొంచెం కారం కూడా కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయి. ముక్కల్లో ఇలాగా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు. చింతపండు పులుసు పోసుకోవాలి. లైట్గా వేసుకోండి మళ్ళీ, ఎందుకంటే గుమ్మడికాయ తీయగా ఉంటుంది. బెల్లం అలాంటిది ఏమి వేయొద్దు, ఎందుకంటే గుమ్మడికాయ తీయగా ఉంటుంది కాబట్టి. అంటే కొంతమంది వేసుకుంటారు కదా సాంబార్లో బెల్లం, అలాగా. ఇవ్వండి ఇలా ఉడుకుతాయి కదా. ఇలా ఉడికినప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పు ఇలా పోసుకుంటే చిక్కగా. ముక్కలు ఎక్కువ ఉన్నాయని ఇదమ్మాకండే, మా ఇంట్లో ముక్కలు ఎక్కువ తింటారు. మా ఇంట్లో సాంబార్ కన్నా ముక్కలే తింటారు, అందుకని మేము ముక్కలు ఎక్కువ వేసుకుంటాం. అంతే. ఇలా మరిగిపోయిన తర్వాత పోపు పెట్టుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూద్దాం.